అందరికీ నమస్కారం। నా పేరు షేక్ మొహమ్మద్ షఫీ, నెల్లూరు రూరల్ లో ఉండేవాడిని। ఈ రోజు ముస్లిం మైనారిటీల మీద ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా బీజేపీ వాళ్ళు ముస్లింలని ఏ విధంగా హింసించారో, ఏ విధంగా టార్చర్ పెట్టారనేది ఈ రాష్ట్రం మొత్తం కాదు టోటల్ ఇండియాకే తెలుసు। అలాంటి పార్టీతో టీడీపీ జత కట్టడం అనేది ఇది చాలా దురదృష్టకరం। ఈ రోజు ముస్లిం మైనారిటీలకి మన రాష్ట్రంలో అత్యంత మెజారిటీ అత్యంత మహాబలం చేకూర్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే। ప్రతి ఒక్క పని ముస్లిం మైనారిటీకి ఏదైతే ఉందో ప్రతి ఒక్క పనిని మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సులభంగా చేసి చూపించారు। ఈ రోజు సీట్లలో కేటాయించడంలో గానీ చాలా స్థాయిలో మన నెల్లూరు సిటీకి గానీ ముస్లిం మైనారిటీ సోదరుల గారికి ఇచ్చారు। చాలా వరకు ముస్లిం మైనారిటీలకి అన్నగారు చెప్తా ఉన్నారు నా మైనారిటీ అని, అదే విధంగా చేసి చూపించాడు। కాదు చేతల్లో చేసి చూపించాడు। ప్రేమైన ముస్లిం సోదరులారా, ఇప్పుడైనా ఆలోచించండి। ఆలోచించి రేపు మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి। ఆలోచించి ఓటేయాలా? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యంత మెజారిటీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను। ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఆలోచించాల్సిన సమయం ఇది ఆలోచించాల్సిన సమయం। ఆలోచించకునగా గనక ఓటు వేస్తే ఒక పోస్ట్ వచ్చింది ఫేస్బుక్ లో, ఏమని వచ్చింది? బీజేపీ కూటమి ఏదైతే చేస్తుందో అన్నిటికీ మేము సహకరిస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు। దానికోసం ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు ఆలోచించాలా, ఆలోచించి ఓటేయాలా।